ఐజీపీఎల్ ఇన్వెస్టర్స్ గ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఇన్వెస్టర్ గ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న ఐజీపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఐజీపీఎల్ ఫెసిలిటీస్, ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్, ఐజీపీఎల్ లీగల్ వింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. అయితే ఈ లీగల్ వింగ్ని మేము చూస్తున్నాం. ఈ ఐజీపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, ఫౌండర్, చైర్మన్ శ్యాంబాబు గంధం, బట్ హీస్ పాపులర్లీ నోన్ యాజ్ శ్యాంబాబు, ఐజీపీఎల్ శ్యామ్. ఈ ఐజీపీఎల్ శ్యామ్ గారు 16 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉంటూ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ, రియల్ ఎస్టేట్లో ఉండే మెయిన్ లీగల్ నకునస్ ఉంటాయి. ఆ రియల్ ఎస్టేట్ చూడటానికి బిజినెస్ ఎంత బాగుంటుందో, అందులో లీగల్ ప్రాబ్లమ్స్ పర్టికులర్లీ హైదరాబాద్లో డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ ఇది ఉండేటప్పుడు యాక్ట్స్ కూడాను ఆ విధంగానే ఉంటాయి. ఇటువంటి యాక్ట్స్లో ఉండే లోపాలని ఎలా అధిగమించాలి అని నాతో డిస్కస్ చేయటం, ఆ డిస్కస్ చేసిన తర్వాత దీనికి ఒక మంచి లీగల్ వింగ్ ఉంటే అప్పుడు ప్రాపర్టీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ సరైనవి పర్ఫెక్ట్గా ఉన్నవి చేయొచ్చని అతన్ని ఫార్మర్ జడ్జెస్ని, సీనియర్ అడ్వకేట్స్ అంటే అడ్వకేట్స్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సీనియర్ అడ్వకేట్స్ ఫ్రమ్ తెలంగాణ, సీనియర్ అడ్వకేట్స్ ఫ్రమ్ ఏపీ హైకోర్ట్, ఇలా హైకోర్టు నుంచి సుప్రీం కోర్ట్స్ నుంచి అడ్వకేట్స్ని, ఫార్మర్ జడ్జెస్ని పెట్టి చక్కనైన లీగల్ వింగ్ని తయారు చేశారు. ఈ లీగల్ వింగ్ని తయారు చేసిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్ లాంటివి అంటే ఏంటంటే డాక్యుమెంటేషన్ చూడడానికి అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు, బట్ హిడెన్ లీగల్ ప్రాబ్లమ్స్, హిడెన్ లిటిగేషన్స్ ఉంటా ఉంటాయి. అంటే కొన్ని రిజిస్టర్ అయినవి మాత్రమే మనకు తెలుస్తూ ఉంటాయి డాక్యుమెంట్స్ మీద. అట్లాంటివి కాకుండా ఈ హిడెన్ లిటిగేషన్స్ ఏంటి, లేదా క్రియేటెడ్ లిటిగేషన్స్, ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే వరకు కొంతమంది ఏం చేస్తారంటే ఓల్డ్ డాక్యుమెంట్స్, ఓల్డ్ అగ్రిమెంట్స్ క్రియేట్ చేసి దీనిలో ప్రాబ్లం ఉందని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో పర్చేజెస్ చాలా సఫర్ అవుతుంటే వాళ్ళు ఎవరు సఫర్ అవ్వకూడదు. మనము పర్టికులర్గా లీగల్గా సౌండ్ ఉండే ప్రాజెక్ట్స్ మాత్రమే మనం చేయాలి అని ఆయన డిసైడ్ చేసుకొని నాతో డిస్కస్ చేసిన తర్వాత చాలా మంచి ఆలోచన అని చెప్పేసి అప్పటి నుంచి ఈ వర్క్ పైన ఈ లీగల్ వింగ్ అంతా వర్క్ చేస్తాం. ఇలా ఆయన చేయడానికి కారణం ఏంటంటే ఈ ఐజీపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్లో, ఈ ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్లో ఎంఎం శ్రీలేఖ గారితో మ్యూజిక్ వరల్డ్ టూర్ వెళ్ళడం, ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉండే ఎన్ఆర్ఐస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం, సార్ మేము మా ఇన్వెస్ట్మెంట్ అన్ని ఇండియాలో పెడుతున్నాం, పర్టికులర్గా హైదరాబాద్లో కానీ, విశాఖపట్నం, విజయవాడ అంటే ఏపీలో, తెలంగాణలో పెడుతున్నాం, ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఓవర్కమ్ అవ్వాలంటే అక్కడికి రావడం అంత కష్టంగా ఉంది, దీనికి ఏం చేయాలి అన్నప్పుడు శ్యాంబాబు గారు, నేను వాళ్ళకి ఇక లీగల్గా సౌండ్ ఉండడానికి ఏం చేయాలన్నది లీగల్ వింగ్తో ఆ డాక్యుమెంటేషన్ అంతా తయారు చేయటం, ఆ తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంతకు ముందు ఉండే ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కోటి ఎట్ 40 అని మరొక 40 కంట్రీస్ని కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అంతా చేస్తూ ఉన్నారు. ఈ లీగల్గా సౌండ్ ఉండేటటువంటి ల్యాండ్ పూలింగ్ చేసి ఇప్పుడు కొత్త ఎన్ఆర్ఐస్ ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పారో ఇంతకుముందు, వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అట్లాంటివన్నీ లేకుండా అంటే లీగల్ సౌండ్గా ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ని ఇప్పుడు తయారు చేయడం జరిగింది. కోటి ఎట్ 40లో టూర్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఆర్ఐస్కి ఒక విధంగా రియల్లీ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఇన్ న్యూ ఇయర్. వాళ్ళకి ఇంత చక్కగా లీగల్గా ఇంత ప్రొటెక్షన్ ఉండేటువంటి, ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న అమౌంట్కి వాళ్ళకి గ్యారంటీ, షూరిటీ లేకుండా, ఒక ప్రొటెక్షన్ లేకుండా అయిపోతుంది. ఇక్కడ నుంచి శ్యాంబాబు గారు, ఈ ఐజీపీఎల్ శ్యామ్ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని చేస్తున్నారు. అందుకనే మనందరం కూడాను విషెస్ చెప్దాము, ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఈ ఐజీపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని, ఐజీపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఆయనతో బాగా చూసుకుంటూ ఉంటారు. సో అందుకని మనందరం కూడా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆయనకి, ఆయన ఫ్యామిలీ సభ్యులకి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.